Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 23rd and Thursday. Actually Thursdays నేను అసలు వ్లాగ్ చేయను, షూట్ చేయను. బట్ ఈ రోజు యూ గైస్ మేడ్ మీ వ్లాగ్. ఎందుకంటే నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉంది. ఐ వాంట్ టు షేర్ ఫ్యూ న్యూస్ విత్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఈరోజు 11 o'clockకి వీడియో పెట్టాను, విచ్ ఈజ్ పెద్దనాన్న వాళ్ళ అపార్ట్మెంట్. అదే చెప్పా కదా, అపార్ట్మెంట్ టూర్ అని చెప్పి. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. నేను వెళ్ళి వీడియో పెట్టాను ఈరోజు 11 o'clockకి. అండ్ 2 hours 41 minutesలో ఎగ్జాక్ట్గా 20K ప్లస్ వ్యూస్ టచ్ అయింది. దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ మీ గైస్. నాకైతే అది ఎక్సైటెడే, అండ్ ఎంతమందికి ఎక్సైటెడ్ ఏమో నాకు తెలీదు. అండ్ ఫస్ట్ మనకు ఏమంటారు, క్రియేటర్ స్టూడియోలో కనిపిస్తుంది కాబట్టి నేను మీకు పక్కన ఎక్కడైనా యాడ్ చేస్తాను, బికాజ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఏ అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన యూట్యూబ్ మార్నింగ్ లేచి చూడంగానే, ఈరోజు అన్నీ చాలా మంచిగా జరుగుతున్నాయి. మార్నింగ్ లేచి చూడంగానే యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, మనకు స్టోరీస్ ఫీచర్ అనేది ఎనేబుల్ అయింది. స్టోరీస్ ఫీచర్ ఐ మీన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుందో యూట్యూబ్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా అప్డేట్స్ ఇచ్చేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సేల్ నడుస్తుంది అనుకోండి, ఆ సేల్ గురించి మీకు చెప్పచ్చు. లేదంటే ఏదైనా క్విక్ ఇన్ఫో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు వీడియో పెట్టట్లేదు అనుకోండి, వన్ డే ప్రేయరే మీకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. లైక్ వీడియో తీయడం, గైస్ ఈరోజు వీడియో ఉంది, ఈరోజు వీడియో లేదు, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంది అని మీకు క్విక్ అప్డేట్స్ ఇస్తూ ఉండొచ్చు. షార్ట్ థింగ్లో చెప్పాలంటే నేను మీతో ఇంకా బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. యా, దట్స్ ద థింగ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, గైజ్ నాయికా సేల్ రన్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ స్పాన్సర్డ్, నో కొలాబరేషన్, నథింగ్. మీకోసం చెప్తున్నాను. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఎందుకంటే చాలా మెంబర్స్కి తెలిసి ఉంటుంది కదా నాయికా సేల్ అని చెప్పి. అండ్ స్టోరీస్ కూడా ఇప్పుడు నేను చెప్పకపోతే చాలా మెంబర్స్కి రీచ్ అవుట్ అవ్వవు స్టోరీస్. సో స్టోరీస్ ఫాలో అవుతూ ఉండండి. యా, నాయికా నాకు తెలిసి 40% ఆఫ్ అనుకుంటా. పింక్ ఫ్రైడే సేల్, పింక్ సేల్ ఏదో నడుస్తుంది. అందులో నేను మేబెలిన్ ఫౌండేషన్ యూజ్ చేస్తాను కదా, అక్కడ ఉంది, ఇప్పుడు వాడలేదు. ఆ ఫౌండేషన్ 500 అయితే యాక్చువల్ ప్రైస్, డిస్కౌంట్ బై 250 సంథింగ్ ఉంది. అలా చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే. అండ్ నేనైతే ఆఫర్ పెట్టే ఒక 3-4 days ముందు మొత్తం ఆర్డర్ చేశాను మేకప్, విచ్ ఈస్ వర్త్ 6,000 పెట్టి కొన్నాను. అండ్ నా బ్రెయిన్తో ఇంకొకటి ఆలోచించా, అదేంటంటే క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎంత మిగులుతుందో అంటే అరౌండ్ 1,500 మిగులుతుంది. డిస్కౌంట్ పోయి 1,500 వేస్ట్ చేసేసాను. నేను కొద్ది రోజులు వెయిట్ చేసి ఉండాల్సింది, కానీ నాకు తెలీదు ఇలా సేల్ ఉంటుందని చెప్పి. సో నేనైతే 1,500 వేస్ట్ చేసుకున్నా. సో ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడు కొనచ్చు, ఎందుకంటే డిస్కౌంట్స్ ఉన్నప్పుడు కొనండి. నేను అలా స్టోరీస్లో పెడుతూ ఉంటాను ఎప్పుడైనా, సో చూస్తూ ఉండండి స్టోరీస్. ఏంది మా ఇది నువ్వు పిండి, నువ్వులు ఇంకా ఏమేమి ఉన్నాయి? నువ్వులు, బియ్యపిండి, శనగిత్తనాల పొడి. 3 మిక్సీకి కొట్టినావా? బెల్లం దంచుకొని మిక్సీకి అన్ని మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇది పాలు పోసి కొద్దిగా వేడి పాలు పోసి కలుపుకొని వంటలు చేసుకోవడమే, అంతేనా? దేవుడికి పెట్టేకి. సరేట. ఇవి 1 month దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month దాకా ఉంటాయి. బయట పెడితే 1 week. పాలు వేస్తాం కదా అందుకు. ఓకే, విన్నారు కదా, దీంట్లో ఏమేమి ఉన్నాయంటే నువ్వులు, శనగిత్తనాలు మిక్సీకి కొడితే పొడి వస్తుంది కదా అది. తర్వాత బెల్లం వేయించి మిక్సీకి కొట్టుకోవాలా. ఓకే, బెల్లమును బియ్యపిండి అంతే. బియ్యపిండి కొంచెమే, శనగిత్తనాలు 1/2 kg, కేజీ నువ్వులు, 1.5 kg బెల్లం ఎక్కువ పడుతుంది. ఓకే, మా మమ్మీ ఇది ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారనమాట, అందుకే చూపించలేకపోయాను. అండ్ ఇందులో వేడి పాలు కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలు, ఎక్కువ వేయకూడదంట, కొంచెంగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు మేము అది చేస్తాం, మీరు చూడండి. ఓకే గాయస్, ఇక్కడ నుండి నా వాయిస్ ఓవర్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ డే నాగపంచమి కదా. సో నేను ఆ క్లిప్పింగ్ అంతా యాడ్ చేశాను. టెంపుల్లో నేను మాట్లాడలేను కాబట్టి మ్యాక్సిమం వాయిస్ ఓవరే ఉంటుంది. ఇక్కడ నేను మమ్మీ అయితే లడ్డులా చేస్తున్నాము. సో ఇవి నూగులు కదా, సో హ్యాండ్స్కి స్టిక్ అవుతున్నాయి అనమాట. సో అప్పుడప్పుడు వెట్ చేసుకొని మళ్ళీ నాప్కిన్కి తుడిచి నీట్గా రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాము. అండ్ మీరు కలిపేటప్పుడు పాలు చూసుకొని పోయండి, ఎందుకంటే మరీ నీళ్ళగా అయిపోతుంది అనమాట. తెల్ల నూగులు ఒకటి చేస్తున్నాము, తర్వాత బ్లాక్ నూగులతో ఒకటి చేస్తున్నాము, ఎందుకంటే 2 దేవుడికి పెట్టాలంట కదా నైవేద్యం కింద ప్రసాదం లాగా. సో అందుకు నేను మా మమ్మీ ఇక్కడ చిల్ అవుతూ మాట్లాడుకుంటూ, ఈ లోపల మా డాడీ కూడా వచ్చేసారు, ఏదో మాట్లాడుతూ పనంతా చేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ డే కూడా మమ్మీ ప్రిపరేషన్స్ అన్నీ చేశారనమాట. ఈ ఆకులు, ఒక్కలు, పువ్వులు, అదైన తర్వాత ఎల్లో కలర్ దారం కడతారు కదా, సో అవన్నీ రెడీ చేసుకోవాలంట మమ్మీ. మేమైతే నెక్స్ట్ డే 6:30-7 కల్లా లేచాము. ఇక్కడైతే మా నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత
ఐ మీన్ నువ్వుల లడ్డులు కొంచెం కాంప్లికేటెడ్ అంట, ఎందుకంటే ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ ఎక్కువైనా చేయడానికి రాదు అని చెప్పారు. మాకైతే ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చింది. మమ్మీ చాలాసార్లు చేశారు ఇది. సో దేవుడికి సపరేట్గా తీసాం అండ్ మేము తినడానికి సపరేట్గా తీసుకున్నాం. ఈ ఏమంటారు ఓవెల్ షేప్లో ఉన్నవి దేవుడికి పెట్టడానికి, అండ్ ఇక్కడ ప్లేట్లో రౌండ్ షేప్లో ఉన్నవి మేము తినడానికి అనమాట. ఎందుకంటే నువ్వులు అంటే డాలీ జూలీకి చాలా ఇష్టం. అండ్ ఇది నెక్స్ట్ డే నా అవుట్ఫిట్ మీకు చూపించేస్తున్నాను. నాగపంచమికి ఇదే వేసుకున్నాను అనమాట నేను. నాకు ఇదైతే చాలా నచ్చింది. ఇది మ్యాక్స్ నుండి తీసుకున్నాను, మ్యాక్స్ స్టోర్. చాలా మెంబర్స్ నా అవుట్ఫిట్ ఏమంటారు లింక్ ఇవ్వండి అని అడుగుతారు కదా. నేను మ్యాక్సిమం 99% అన్నీ నేను స్టోర్లో తీసుకున్నవే ఉంటాయండి. సో లింక్ ఇవ్వడానికి అవ్వదు. కాకపోతే మీకు అవుట్ఫిట్ అయితే చూపిస్తున్నాను. సిమిలర్ ఏదైనా కనిపిస్తే నేను లింక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మార్నింగే రెడీ అయిపోయాను. నాకైతే కిందికి వెళ్ళేసరికి ఉన్న నిద్ర అంతా వెళ్ళిపోయిందనమాట పూజలో కూర్చుండేసరికి. అండ్ ఇక్కడ మా మమ్మీ పూజ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. నాకు తెలిసి మా మమ్మీ మార్నింగ్ 4కి 4:30కి అట్లా లేచుంటారేమో పూజ అంతా చేయడానికి. రెగ్యులర్గా అయితే అమ్మ 5 o'clock 5:30కి అలా లేస్తారు. కానీ ఈరోజు ఇంకా ఫెస్టివల్ కాబట్టి 4:30కి అలా లేచారనమాట. ఇక్కడ మొత్తం అన్నీ అలంకరించి తర్వాత దీపాలు పెట్టి అమ్మవారికి వెండి నగలు తీసేసి మళ్ళీ వేసి అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ పూజలో చేశారు. అయితే అలా వెళ్ళి ప్రే చేసేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ అజిత్ కూడా ప్రే చేసేసాడు. అండ్ మేము స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. టెంపుల్ ఆపోజిటే మాకు, చాలా దగ్గర. ప్రతి ఇయర్ వెళ్తాము. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా కొంచెం రౌండ్ వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. హాయ్, ప్రస్తుతానికి రోడ్ మీద ఉన్నాం, మాస్క్ మర్చిపోయి వచ్చేసాము. టెంపుల్ అక్కడే, హౌస్ అక్కడే. సో అజిత్ తీసుకురావడానికి వెళ్ళాడు అండ్ మేము అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా మమ్మీ. మమ్మీ చూడండి సారీలో పింక్ మమ్మీ ఈరోజు మ్యాచింగ్ ఇద్దరం. నేనైతే అనుకోకుండా వేసుకున్నాను, నువ్వు? నేనంతే. మమ్మీ చూడలేదు, ఇప్పుడు చూస్తుంది బయటకు వచ్చిన తర్వాత. యాస్, మాస్క్ కోసం వెయిటింగ్. అందరు సెలబ్రేట్ చేసుకుంటారా? ఐ మీన్ పుట్టకు పాలు పోస్తారా? మాకు దగ్గరే కాబట్టి పోస్తాను కదా, మేము ప్రతి ఇయర్ చేస్తాం. నేను ఎప్పుడు పెళ్ళి 7th క్లాస్ నుంచి. అవునా? నా గింబెల్ కూడా ఉంది, ఎందుకంటే అక్కడ షూట్ చేసే కాకపోతే ఒక పక్కన పెట్టచ్చు. రష్ అయితే ఎవరు లేరు, ఒక ఆంటీ ఉండింది చూడాలి. డిస్టెన్స్ క్యూలో పోవాలంట. మేము లేచి రెడీ అయ్యి వచ్చేసరికి మమ్మీ అన్నీ రెడీగా పెట్టారనమాట. టెంపుల్కి కూడా స్టార్ట్ అయిపోయా అని చెప్పా కదా, మాస్క్ మర్చిపోయింటే అజిత్ తీసుకురావడానికి వెళ్ళాలని చెప్పి. ఆ గ్యాప్లో ఏమేమి రెడీ చేసామనేది చూపిస్తున్నాను. అన్ని బౌల్స్లో పెట్టుకొని వెళ్ళాము. అండ్ బ్యాగ్లో ఉన్నవన్నీ నాప్కిన్స్, వాటర్ బాటిల్స్, తర్వాత పాలు పెట్టుకున్నాము. ఇంకా అలా కావాల్సినవన్నీ ఉంటాయి కదా పూజకి, ఆకులు ఒక్కలు అలాంటివన్నీ పెట్టుకున్నాము. అండ్ నేను మీకు ఈలోపు టెంపుల్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సంతోషి మాత అంటారు కదా, సంతోషి మాతది వస్తుంది మనకు లెఫ్ట్ సైడ్లో. గుడి అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ నాగల్పుట్ట అక్కడ ఉంటుంది అనమాట. పుట్ట అంటే మనకు విలేజెస్లో అయితే చాలా బాగా చేస్తారనమాట ఫెస్టివల్. ఎందుకంటే అక్కడ పుట్ట ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పుట్టకే పోస్తారు. మనకైతే ఇక్కడ విగ్రహాలు ఉంటాయి, సో మనకు అందుబాటులో ఉన్నవే మనం పూజగా చేసుకోవాలి. అండ్ నాగపంచమి అనేది చాలా మెంబర్స్ బిలీవ్ చేయరనమాట. కొంతమంది అదంతా ట్రాష్ అది ఇది అంటారు. ఎందుకంటే మేమైతే సైన్స్ని నమ్ముతాము, గాడ్ని నమ్ముతాం అనమాట. సో ఎవరికైనా నమ్మకం లేకపోతే ఇట్స్ ఓకే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళి నేనైతే ప్రే చేసేసాను. అదైన తర్వాత మెయిన్ టెంపుల్, ఇది బాబా టెంపుల్ యాక్చువల్గా అయితే. సో మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, ఎందుకంటే రష్ ఎక్కువ వస్తారని చెప్పి. మేము పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఎవరు లేరనమాట. సో మేమైతే చాలా పీస్ఫుల్గా చేసాము. మా తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళందరూ క్యూలో ఉండాలి కాబట్టి. సో మెయిన్ టెంపుల్ క్లోజ్ చేశారని చెప్పి నేను ఇంకా శివుడి టెంపుల్ ఉంటుంది కదా, శివుడి టెంపుల్ దగ్గరికి, మిగతా ఉంటారు కదా గాడ్స్ అందరూ, సో అక్కడ అన్నిటికీ వెళ్ళి ప్రే చేసి వచ్చాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇది చాలా కామ్గా, చాలా ఏమంటారు పీస్ ఆఫ్ మైండ్తో ఇస్తున్నాను. యూజువల్గా అయితే లాస్ట్ మినిట్ ఎడిటింగ్ వల్ల నేను ఫాస్ట్గా మాట్లాడేస్తాను కదా. ఈ వీడియోలో నేను నాకు కొంచెం స్పీడ్ తగ్గించాను అనమాట, అందరికి అర్థం అవ్వాలని చెప్పి. సో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలకి అయితే లాస్ట్లో తిరిగాము మేము. సో ఒకసారి మీకు టెంపుల్ చూపిస్తున్నాను, చూసేయండి. మా మమ్మీ టెంపుల్కి డైలీ వెళ్తుంది కాబట్టి టెంపుల్లో ఉన్న పూజారి స్వాములు అందరికీ మమ్మీకి తెలిసిన వాళ్ళే, మమ్మీకి డాడీకి తెలిసిన వాళ్ళే. సో ఇక్కడ మేము కొంచెం డొనేషన్ చారిటీస్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఉన్నాం కాబట్టి అందరు తెలిసిన వాళ్ళే. సో మా మమ్మీ వెళ్ళి పూజారి స్వామిని పిలుచుకొచ్చేసింది అనమాట, ఎందుకంటే మంత్రాలు చదవాలి కదా. మాకంటే ముందు ఒక ఆంటీ వాళ్ళు వచ్చిన్నారు, మేము అప్పుడు క్యూలో వెయిట్ చేస్తున్నాము. సో ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా మమ్మీ ఫ్రెష్గా పూలన్నీ తీసేసి, మళ్ళీ మేము తెచ్చుంటాం కదా పూలు, అవి వేసి మళ్ళీ ఫస్ట్లో స్టార్టింగ్లో
పూజారులు వేసింటారు కదా మాలలో, అవి పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్కే నాకు తెలిసి ఒక ½ అన్ అవర్ పైన పట్టింది. ఫ్యూ మెంబర్స్ అయితే క్లీనింగ్ ఏం లేకుండా నార్మల్గా పాలు పోసి దీపం పెట్టి వెళ్ళిపోతున్నారు. అలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, మన ఓపిక. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చాలా మెంబర్స్కి క్లీన్ చేసేకి తర్వాత మళ్ళీ పసుపు పూసేకి ఓపిక లేదనుకుంటే అట్లీస్ట్ వెళ్ళి కొంతమంది పాలు పోసి వస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు రష్ ఏమంటారు ఈ టైంలో బయటికి రాకూడదు కాబట్టి చాలా మెంబర్స్ రాలేదన్నమాట. మాకు కాసేపు అయిన తర్వాత మాస్క్ వేసుకుంటే ఏమంటారు ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. సో గుళ్ళో ఎవరు లేరని చెప్పి మాస్క్ తీసేసాము. ఇంకా అక్కడ పూజారి గారు మంత్రాలు చదువుతుంటే మమ్మీ అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నారనమాట. సో ఆయన ఒక చెంబులోకి వాటర్ ఇచ్చి పసుపు కుంకుమ పువ్వు వేసి అలా పెట్టి ఏదో మంత్రాలు చెప్తున్నారు. సో అవి చెప్పమంటే ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుందనమాట. ప్రాసెస్ అయితే నాకు తెలిసి ఈజీగా ఒక 1 అవర్ పట్టింది. మేము మార్నింగ్ 7:45 కల్లా వెళ్తే ఇంటికి 7:45, 8 కల్లా వెళ్తే ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 9:30 అలా అయింది. చెప్తున్నా కదా లాంగ్ ప్రాసెసే, వాష్ చేయాలి, మొత్తం పసుపు పూయాలి కాబట్టి ఒకవేళ మీకు ఓపిక లేదు అనుకుంటే నార్మల్గా పాలు పోసి కూడా వచ్చేయచ్చు. మా మమ్మీ అయితే ఇక్కడ పూల దండలు తీసుకొచ్చారు. ఈ పూలన్నీ మేము ముందు రోజే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి, ఎందుకంటే అదే రోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తే చాలా రష్ అయిపోతుంది. అండ్ ఇలా సేమ్ పూజారి గారు అక్కడ ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారనమాట. మా మమ్మీకి కొంచెం పూజలన్నా వ్రతాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, చాలా ఓపిక్గా చేస్తారు. అండ్ ఇంట్లో కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మా మమ్మీ ఎప్పుడు పూజ చేసినా ప్రతిరోజు చేస్తారనమాట. సో మా మమ్మీ పూజ చేసిన ప్రతిసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ మేము బిలీవ్ చేస్తాము. అండ్ ఇక్కడ కొంచెం ఏమంటారు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే 3 సార్లు పాలు పోసేయమన్నారు. సో పాలు పోస్తున్నాను. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే జస్ట్ నార్మల్గా మ్యూజిక్ పెట్టేస్తే మీ అందరికీ బోర్ కొడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఫ్యూ మెంబర్స్ నాగపంచమి చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో అలా 3 times పోయాలంటే ఇక్కడ నేను ఉన్నాను, అజిత్ ఉన్నాడు, మమ్మీ ఉంది. ఫస్ట్ మమ్మీ చేశారు, తర్వాత నేను అజిత్ దాన్ని అలాగే కంటిన్యూ చేసేసాము. ఇక్కడ చూడండి నేను పోస్తున్నాను. ఫస్ట్ అయితే పాలు పోయించారు. పాలు పోయించిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఒక చెంబులో వాటర్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేయమన్నారు. అదే వాటర్ పోస్తే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది కదా. సో అదైన తర్వాత మేము పసుపు కలిపామన్నమాట, ఎందుకంటే మొత్తం అంతా పూయాలంట. సో మనం పసుపు పూసేటప్పుడు విగ్రహాలకి ఎక్కడ గ్యాప్ లేకుండా పూయాలి అని చెప్పారనమాట. మేము ప్రతి ఇయర్ చేసేదే కాబట్టి మమ్మీకి అలవాటైంది, కానీ ఈసారి నేను కూడా హెల్ప్ చేశాను, ఎందుకంటే వెనకాల ఆల్రెడీ కొంచెం క్యూలో ఉన్నారు. సో అజిత్ రికార్డ్ చేశాడు, నేను కూడా మమ్మీకి హెల్ప్ చేశాను పసుపు పూసే దాంట్లో. మమ్మీ 2 విగ్రహాలకు పూసేసరికి నేను ఒక్కదానికే పూసాను అనమాట, ఎందుకంటే మమ్మీకి అలవాటు ఉంటుంది కదా. సో ఫాస్ట్గా పూసేస్తున్నారు. నేను నెక్స్ట్ జాయిన్ అయ్యాను అనమాట. పసుపు పూసి బొట్లు పెట్టేసిన తర్వాత పూజారి గారు అక్కడ మాలలు ఉంటాయి కదా మేము తెచ్చినవి, అవి వేసేయమన్నారు. సో మమ్మీ వాటితో పాటు ఫస్ట్లో పెట్టారు కదా రోజెస్వి, అవి కూడా వెంటనే వేసేసారు, ఎందుకంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తుందని చెప్పి. అండ్ ఇప్పుడు మమ్మీ తీస్తున్న మాలలు ఉన్నాయి కదా కాటన్తో చేస్తారు, వాటిని ఏదో అన్నారు అబ్బా స్వామి, నాకు సరిగ్గా గుర్తులేదు. నెక్స్ట్ అవి వేయాలంట. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా 2 విగ్రహాలు, ఆ 2 విగ్రహాలకి కలిపి వేసేయచ్చు, దానికి సపరేట్గా వేయచ్చు అంట. 3 తెచ్చుంటే సపరేట్గా వేసేవాళ్ళం, కానీ మా మమ్మీ 2 తెచ్చారు అండ్ ఇంకొకటి ఇంట్లో మర్చిపోయారంట. సో అలా మాలలు వేసిన వెంటనే ఆకులు ఒక్కలు తర్వాత నైవేద్యం కింద తెచ్చాం కదా ప్రసాదం, రాత్రి చేసాం కదా నువ్వుల లడ్డులు, తెల్ల నువ్వులు తర్వాత నల్లవి, అవి పెట్టాలంట. సో ఇక్కడ అదే ప్రొసీజర్ రన్ అవుతుంది. అండ్ తర్వాత పూజారి గారు అడిగారు డాడీ రాలేదా అని చెప్పి. మా డాడీ ఇంతవరకు ఎప్పుడు పుట్టకి పాలు పోయలేదు. సో చెప్పాను కదా సైన్స్ని నమ్మే వాళ్ళు ఉంటారు, గాడ్ని నమ్మే వాళ్ళు ఉంటారు అలా అని చెప్పి. మా డాడీ గాడ్ని నమ్ముతాడు కానీ నాగపంచమి అయితే సెలబ్రేట్ చేసుకోరు, కానీ నేను మా మమ్మీ అయితే ఖచ్చితంగా వస్తాము. కానీ ఈసారి అజిత్ కూడా వచ్చాడనమాట. అజిత్ ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంటే అస్సలు వెయిట్ చేయలేడు, కానీ ఈరోజు వచ్చి నిల్చొని వీడియో కూడా షూట్ చేశాడు నా కోసం. సో యాదనమాట. సో డాడీ రాలేదా అని అడిగితే లేదు డాడీకి నమ్మకం లేదు నాగపంచమి చేసుకోరు అని చెప్తే స్వామి ఏమో లేదు ఖచ్చితంగా డాడీని పిలిపిస్తాను, నేను డాడీతో కూడా పుట్టకు పాలు పోపిస్తాను అని చెప్పారు. నాకు తెలిసి స్వామి మళ్ళీ రమ్మంటారేమో డాడీని. ఇక్కడైతే మమ్మీ డెకరేషన్ చేసేస్తుంది. సో
ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాను మీకు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూడండి. ఇవి ఉంటాయి కదా ఎల్లో కలర్ దారాలు, అవి కింద పెట్టాలన్నమాట ఫస్ట్ దేవుడికి. లేడీస్ గర్ల్స్ అయితే పువ్వులు కట్టుకొని పెట్టుకోవాలంట, బాయ్స్ అయితే నార్మల్ థ్రెడ్తో కట్టేసుకోవచ్చు. సో మేము 4 మెంబర్స్ కాబట్టి మమ్మీ 4 మెంబర్స్కి రెడీ చేసేసారు. అండ్ ఇక్కడ టెంకాయ కొట్టాలన్నమాట. ప్రసాదం పెట్టిన తర్వాత టెంకాయ కొట్టి హారతిస్తే పూజ అయిపోయినట్టే. ఇంకొకటి పూజారి గారు చెప్పింది ఏంటి అంటే, నాకు తెలిసి మాకైతే తెలీదు, చాలా మెంబర్స్కి తెలుసో తెలీదో తెలీదు, మనం దారం కట్టి 3 సార్లు తిరుగుతాం కదా, అది వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే తిరగాలంట. మాకు కూడా ఈరోజు తెలిసింది. యూజువల్గా అయితే నేను కూడా తిరిగేదాన్ని, కానీ పెళ్ళి కాని వాళ్ళు లేదంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి తిరగకూడదంట. భార్యాభర్తల బంధం ఏదో చెప్పారు పూజారి గారు. అది కరెక్ట్గా ఉండడానికి ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే తిరగాలంట. అదైన తర్వాత మనం థ్రెడ్ కట్టించుకుంటాం కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చెల్లి తమ్ముడు అలా రిలేషన్ ఉంటారు కదా, వాళ్ళు ఆపోజిట్ పర్సన్కి థ్రెడ్ కట్టకూడదంట. హస్బెండ్ అయితే వైఫ్తో కట్టించుకోవాలి, వైఫ్ అయితే హస్బెండ్తో కట్టించుకోవాలి, కిడ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్తో కట్టించుకోవాలంట. నేను ఇలా కడుతున్నప్పుడు పూజారి గారు చెప్పారనమాట, నువ్వు కట్టకూడదు, మమ్మీ వాళ్ళ మా డాడీ కట్టాలి, నువ్వు మమ్మీతో కట్టించుకోవచ్చు అని చెప్పారు. నేను అజిత్కి కూడా కట్టకూడదు, ఎందుకంటే అజిత్ నా తమ్ముడు కాబట్టి. ఇంటికి వచ్చి చూసేసరికి ఇన్ని డెలివరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూషన్ బ్లాగ్లో చూపిస్తాను. చాలా ఆకలిస్తుంది. ఆఫ్టర్ పూజ అవసరం లేదా మమ్మీ చూడండి, ఇంకా వంట జోన్లోకి రెడీ అయిపోయింది. మమ్మీ పూజ బాగా జరిగిందా? 1 అవర్ అయింది, 1 అవర్ పట్టింది. ఇది కట్టారు నాకు కూడా. మమ్మీ మా డాడీతో కట్టించుకోవాలంట. ఇప్పుడు దోశలు రెడీ అవుతున్నాయి. అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు శ్రీనవ్య వంశీ, చూసి చెప్తా, శ్రీనవ్య వంశీధర్, మోక్షిత రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీకు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టండి. అండ్ ఎవరైనా మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, పక్కనే బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బాయ్ బాయ్.